పగడాల ఫైనల్గా అంత్యక్రియలు ముగిశాయి. కానీ మామూలుగా కాదు, క్రైస్తవ సంఘాలన్నింటినీ ఏకం చేసి ఒక ఉద్యమంలో ముగిశాయి. ఈ క్రైస్తవ సంఘాలన్నీ బలంగా వాదిస్తున్న ఒకే ఒక్క వాయిస్, ఇది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని. ఇది ఊరికే వాళ్ళు గాల్లో మాటల్లాగా చెప్పట్లేదు, 5 ఆధారాల్ని బలంగా చూపించి చెప్తున్నారు. ఆ 5 ఆధారాలు ఏంటి అనేది మీకు క్లియర్గా సోది లేకుండా స్ట్రైట్గా చూపిస్తా. దీంట్లో న్యాయం ఉందా లేదా అనేది కమెంట్ బాక్స్లో మీరే చెప్పండి. డౌట్ నెంబర్ 1, పాస్టర్ బాడీకి ఉన్న షర్టు మీద ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అంటే ఎవరో కాలితో 9 సైజ్ బూట్ సైజ్తో గట్టిగా ఛాతీ మీద తొక్కారు. ఇక డౌట్ నెంబర్ 2, ఆ బాడీకి ఒక 20-30 అడుగుల దూరంలో ఒక కట్టె మీద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ఆ కట్టె ఏం చెప్తుందంటే, ఈ కట్టెతో బలంగా కొట్టి 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 నన్ను విరగ్గొట్టారు అని చెబుతుంది. ఇక డౌట్ నెంబర్ 3, ప్రవీణ్ పగడాల ఫాస్టర్ గారి బుల్లెట్ బైక్ ఏదైతే ఉందో దాని హెడ్లైటు వెలగట్లేదు. ఇక్కడ టోల్గేట్లోనే కరెక్ట్గా క్లియర్గా మనం గమనిస్తే దానికి దెబ్బలు తగిలి ఉన్నాయి. అంటే బలంగా కర్రతో బాదినట్టుగా, అది పగిలిపోయినట్టుగా, దాని సైడ్స్ అన్నీ బెండ్ అయినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూసే ఈ క్రైస్తవ సంఘాలందరూ ఆ టోల్గేట్కు రాకముందే తనను కిడ్నాప్ చేసి చావగొట్టారు, తన మీద హత్యా ప్రయత్నం జరిగింది అని వాదిస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఇది ఎవరు చెప్పలేదు, ఆయనను ఇంకొక దగ్గర కిడ్నాప్ చేసి సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆ టోల్ ప్లాజా దగ్గర ఉండొచ్చు, మేబీ, నా డౌట్ అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పడే ఏదైతే ఆ దుమ్ము అదంతా క్రియేట్ చేశారో అదంతా ఒక సినిమాటిక్ చేసేసి ఆయనను చంపి అక్కడ పడేసి ఉంటారని మేము అందరం, అంటే క్రైస్తవుల సమాజం అందరికీ ఈజీగా చిన్నపిల్లని చూసినా కూడా అర్థమవుతుందండి. ఇక డౌట్ నెంబర్ 4, ఆ బాడీ మీద తన బుల్లెట్ బైకే పడి ఉంటాం. అంటే ఇది ఎంత ఫూలిష్గా ఉంటుందంటే, నిజంగా ఒక మనిషి ఆ బైక్ మీద జస్ట్ అలా ఎంత స్పీడ్లో వచ్చినా, ఎంత లో స్పీడ్లో వచ్చినా, ఎంత హై స్పీడ్లో వచ్చినా కూడా, ఒకవేళ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయితే, లేకపోతే ఆ బండి అదుపు తప్పితే, ఒకవేళ పక్కకి వెళ్ళినా కూడా ఆ బాడీ ఫస్ట్ పడి తర్వాత ఆ బాడీ మీద బైక్ పట్టడం అనేది ఇంపాసిబుల్, అసలు కుదరదు. ప్రపంచంలో ఇప్పటివరకు అది జరగలేదు. ఇన్ కేస్ ఒకవేళ అలా జరిగినా కూడా ఆ బాడీ అనేది బోర్లో పడిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ బాడీ వెల్లకిగా పడి దాని మీద బైక్ పడి ఉంది. ఇది చాలా ఫూలిష్. అండ్ ఇదే కోట్ చేస్తున్నారు వాళ్ళు కూడా, అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఒక హత్య అని ఇది క్లియర్గా చెప్పేస్తుంది అని చెప్పేసి క్రైస్తవ సంఘాలందరూ ఈ డౌట్ నెంబర్ 4ని వాదిస్తున్నారు. ఇక డౌట్ నెంబర్ 5, బండి లెఫ్ట్కు పడితే రైట్ సైడ్లో క్రాచెస్ ఉన్నాయి బండి మీద. అంటే ఆ టోల్ గేట్ దాటక ముందే ఏదో జరిగింది. వీళ్ళు నిజంగా వాదిస్తున్నట్టుగా కిడ్నాప్ జరిగి అక్కడేదో కట్టెలతో కొట్టి బంధించి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి టోల్గేట్ని క్రాస్ చేసి ఇలాంటిది ఏదో జరిగి ఉంటుంది అనే పరిణామాల్ని ఈ క్రైస్తవ సంఘాలు లేవనెత్తుతున్నారు. ఇక డౌట్ నెంబర్ 6, మాస్కు కళ్ళజోడు. అంటే తను వేసుకున్న మాస్కు అండ్ తను పెట్టుకున్న కళ్ళజోడు ఏదో నిద్రపోయేటప్పుడు ఒక మనిషి బెడ్ పక్కన పెట్టి పడుకుంటాడు కదా, అలా తన చేతి పక్కన క్లియర్గా 2 పక్క పక్కనే, అంటే ఒకటి మీద ఒకటి పెట్టేసి ఉన్నాయి. ఇది ఎంత ఫూలిష్ అంటే, ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అయినా కూడా మాస్క్ అనేది ఊడిపోతుంది తప్ప తీసి పక్కన పెట్టుకున్నట్టుగా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి, గ్లాసెస్ అవి పగిలిపోతాయి తప్ప క్లియర్గా తీసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నట్టుగా ఉండదు. ఇది పాయింట్. ఇక డౌట్ నెంబర్ 7, షూజు. ఆ ఫాస్టర్ వేసుకున్న షూజు నాకు నిజంగా అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఎవరైనా షూస్ ఇప్పి పక్కన పెట్టుకుంటారా? అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పేశాడా, లేకపోతే యాక్సిడెంట్ అవ్వకముందు నాకు యాక్సిడెంట్ అవ్వబోతుంది అని చెప్పేసి షూస్ ఇప్పేసి పక్కన పెట్టేసి తర్వాత యాక్సిడెంట్కు గురయ్యాడా? ఇది నాకు అర్థం కాలేదు నిజంగా. బాడీ పక్కన షూజు మంచిగా నిలబెట్టి ఉండడం ఏంటో నాకు అర్థం కాదు. సరే, ఒకవేళ ఆ ఫోర్స్కి షూస్ 2 కాళ్ళ నుంచి డివైడ్ అయిపోయాయి అని అనుకుంటే అవి ఎక్కడో పడి ఉండాలి. కానీ ఏదో ఇప్పినట్టుగా పక్క పక్కనే క్లియర్గా ఇప్పినట్టుగా ఉండటం నాకు అర్థం కాల. సో ఇవి ఇప్పటి వరకు క్రైస్తవ సంఘాలు ఇది యాక్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్ మర్డర్ అని చూపిస్తున్న 7 ఆధారాలు. సో ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఒక వీడియో పెడతాను. అది మాత్రం నిజంగా ఈ నిజాలన్నింటినీ బయటికి తీసేలా ఉంటుంది. సో